వీక్లీ కరెంట్ అఫైర్స్ జనవరి 21st టు జనవరి 27th వీక్లీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్గా గుర్తింపు పొందిన పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ మహారాష్ట్ర. ఇది తొలి డార్క్ స్కై పార్క్ అంటే మీనింగ్ వచ్చేసి కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవి. ఇది దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్గా గుర్తింపు పొందింది. ఇది మహారాష్ట్రలో కలదు. టైగర్ రిజర్వ్ పేరు వచ్చేసి పెంచ్ టైగర్ రిజర్వ్, PTR షార్ట్కట్లో పెంచ్ టైగర్ రిజర్వ్. మళ్ళీసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది ఆసియాలోనే 5వదంట, అంటే ఆసియా ఖండంలోనే 5వది. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ పెంచ్ టైగర్ రిజర్వ్, ఇది మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 4000 ఏళ్ల నాటి బృహత్ శిలాయుగానికి చెందిన ఆది మానవుల రాక్షస గుహలను ఏ ప్రాంతంలో గుర్తించారు? ఆన్సర్ ఫణిగిరి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ ప్రాంతంలోని సూర్యాపేట జిల్లాలో ఫణిగిరి ప్రాంతంలో 4000 ఏళ్ల నాటి బృహత్ శిలాయుగానికి చెందిన ఆది మానవుల రాక్షస గుహలను గుర్తించారు. ఇది హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో అసోచామ్ సంస్థ నిర్వహించిన 6వ ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ సదస్సులో భాగంగా ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ 2023 అవార్డును ఏ సంస్థకు ప్రదానం చేశారు? ఆన్సర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇది మాధవ్పూర్లోని కంపెనీ, న్యాక్ షార్ట్కట్లో న్యాక్ అంటారు. నిర్మాణ రంగంలో యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ సంస్థకు ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, IPL టైటిల్ స్పాన్సర్గా 5 సంవత్సరాలు అనగా 2024 నుండి 2028 వరకు ఏ సంస్థ కొనసాగుతుంది? ఆన్సర్ వచ్చేసి టాటా గ్రూప్. 2022-2023లో కూడా టాటా గ్రూపు IPLకి స్పాన్సర్గా ఉండడం జరిగింది. 2024-2028 వరకు కూడా ఈ ఇయర్ నుండి 2028 వరకు కూడా ఈ కంపెనీయే స్పాన్సర్గా కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అందరికీ IIT అనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఏ IIT ఏర్పాట్లు చేస్తుంది? ఆన్సర్ IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, IIT మద్రాస్, ఇది కూడా ఇంపార్టెంట్, IITస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఇంతకుముందు ఇటువంటి సిస్టమ్ని యూపీ, ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడులో ప్రవేశపెట్టారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కోసం ఆన్లైన్ విద్యను వారికి అందుబాటులో ఉండేలా ఈ IIT ప్రయత్నిస్తుంది. ఇంటర్నెట్ సెంటర్లు, రూరల్ ఇంటరాక్షన్ సెంటర్ల పేరిట ఆన్లైన్ విద్యను అందిస్తుంది. ఆల్రెడీ యూపీ, తమిళనాడులో ఇటువంటి వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా, అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి రూరల్ విద్యార్థులకు ఆన్లైన్ విద్యను అందించేందుకు సిద్ధమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్నైపర్ నుంచి భద్రతా బలగాలను కాపాడే అడ్వాన్స్డ్ బాలిస్టర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ IIT ఢిల్లీ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్చ్యూన్ మ్యాగజైన్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్? ఆన్సర్ వ్లాదిమిర్ పుతిన్. ఇది అంటే ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం, అధికారికంగా కాదు, ఇది ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం మాత్రమే వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ అంట. దాని దగ్గర ఈ మ్యాగజైన్ ప్రకారం 16 లక్షల కోట్లు ఉన్నాయంట వ్లాదిమిర్ పుతిన్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తేదీ? ఆన్సర్ జనవరి 22,
2024. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య బాలరాముని కృష్ణశిలతో చేయడం జరిగింది. ఆల్రెడీ అయోధ్య రిలేటెడ్ టాపిక్ గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, చేతులు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు శస్త్రచికిత్స ద్వారా వేరే వారి చేతులను అమర్చి శస్త్రచికిత్స చేసిన ఉత్తర భారతదేశంలోనే తొలి ఆసుపత్రి. ఆన్సర్ అమృత ఆసుపత్రి, హర్యానా ప్రాంతంలోని అమృత ఆసుపత్రిలో చేతులు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు వేరే వారి చేతులను అమర్చారంట. అది ఉత్తర భారతదేశంలోనే ఇలా చేసిన మొదటి ఆసుపత్రి అమృత ఆసుపత్రి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఏ దేశ సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్లోకి స్వేచ్ఛ సంచార అనుమతిని రద్దు చేయబోతున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి మయన్మార్. గతంలో మయన్మార్ నుండి మన దేశానికి బార్డర్ ప్రాంతంలో నివసించేవారు స్వేచ్ఛగా తిరిగేవారు, కానీ ఇప్పుడు అటువంటి వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇప్పుడు మయన్మార్ బార్డర్లో ఉన్నవారు మళ్ళీ మన దేశానికి రావాలంటే వీసా కంపల్సరీ ఉండాలి. ఇంతకుముందు స్వేచ్ఛగా తిరిగేవారు వీసా లేకుండా, కానీ ఇప్పుడు అటువంటి స్వేచ్ఛా సంచార వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. బార్డర్ కంట్రీ రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలని సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను ఈ పథకంలో భాగంగా ఇటీవల నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆన్సర్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఇది కొత్త పథకం. ఈ పథకంలో భాగంగా 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పిస్తారంట. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏ ఆర్టికల్ను అమలు చేస్తున్నారు? ఆన్సర్ ఆర్టికల్ 355. ఆర్టికల్ 355 ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయకుండానే ఆ రాష్ట్రంలో కేంద్రం నేరుగా చర్యలు తీసుకుంటుంది. మణిపూర్లో వివాదాలు జరుగుతున్నాయి కదా, కుకీలు మైతీల మధ్య ఆందోళన జరుగుతుంది. అటువంటి పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్ను ఉపయోగించుకుంటుంది. మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 355ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం పరాక్రమ్ దివస్ను ఏ రోజున నిర్వహిస్తుంది? ఆన్సర్ జనవరి 23. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 23న పరాక్రమ్ దివస్ను భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయం? ఆన్సర్ బాలక్ రామ్ మందిర్, అయోధ్యలోని బాలక్ రామ్ మందిర్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. మొదటిది వచ్చేసి, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, మొదటిది వచ్చేసి కంబోడియాలోని అంకోర్ వాట్ విష్ణు దేవాలయం మొదటిది. సెకండ్ వచ్చేసి మన తమిళనాడులోని తిరుచురాపల్లిలోని రంగనాథ స్వామి దేవాలయం. ఫస్ట్ది విష్ణు దేవాలయం కంబోడియాలోని అంకోర్ వాట్. సెకండ్ది తమిళనాడులోని తిరుచురాపల్లిలోని రంగనాథ స్వామి ఆలయం సెకండ్. థర్డ్ వచ్చేసి అయోధ్య. నెక్స్ట్ క్వశ్చన్, 2022-23 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డును అందుకున్నవారు? ఆన్సర్ శుభ్మన్ గిల్. నెక్స్ట్ క్వశ్చన్, యువ డైరెక్టర్ క్రాంతి కుమార్ నిర్మిస్తున్న నరేంద్ర మోడీ బయోపిక్ సినిమా పేరు? ఆన్సర్ విశ్వనేత. నెక్స్ట్ క్వశ్చన్, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం విభాగంలో ఈసారి ఆస్కార్ బరిలో ఉన్న భారతీయ కథ? ఆన్సర్ టు కిల్ ఏ టైగర్. ఈసారి ఆస్కార్ విభాగంలో అత్యధిక నామినేషన్లు పొందిన డాక్యుమెంటరీ చిత్రాలు ఓపెన్హైమర్, ది పూర్ థింగ్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, బార్బీ డాక్యుమెంటరీలో అత్యధిక నామినేషన్లు అందుకున్నాయి. మార్చి 11న ఈ తుది విజేతలు ఎవరో, ఆస్కార్లోని తుది విజేతలు ఎవరు అనేది తెలుస్తుంది. మార్చి 11 అంటే భారతీయ
కాలమానం ప్రకారం మార్చి 11 రోజు విజేతలు ఎవరు అనేది ప్రకటిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి గిగా కంపెనీగా ఏ కంపెనీ చోటు చేసుకుంది? ఆన్సర్ అమర రాజా. నెక్స్ట్ క్వశ్చన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించనున్న తెలంగాణ రాష్ట్ర శకటానికి ఏమని నామకరణం చేశారు? ఆన్సర్ జయ జయ హే తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ ఏపీది వచ్చేసి విద్యా శకటం, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఎకానమీ 2023 నివేదిక ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లా? ఆన్సర్ రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లా అంటారు. తెలంగాణ ఎకానమీ 2023 నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో ధనిక జిల్లా వచ్చేసి రంగారెడ్డి. సెకండ్ ప్లేస్ హైదరాబాద్ ఉంది. థర్డ్ ప్లేస్లో సంగారెడ్డి ఉంది. డిస్ట్రిక్ట్స్లలో మొదటి ప్లేస్లో ధనిక జిల్లాగా రంగారెడ్డి, సెకండ్ ప్లేస్ హైదరాబాద్, థర్డ్ ప్లేస్ సంగారెడ్డి ఉంది. తలసరి ఆదాయం ఆధారంగానే దేశంలో టాప్ 10 స్టేట్స్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది తలసరి ఆదాయం పరంగా. ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం వచ్చేసి సిక్కిం, సెకండ్ ప్లేస్ గోవా తలసరి ఆదాయం ఆధారంగా ఈ నివేదిక ప్రకారం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ధనిక జిల్లా వచ్చేసి రంగారెడ్డి. తలసరి ఆదాయంలో దేశంలో టాప్ 10 స్టేట్స్ చూసుకుంటే తెలంగాణది థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సిక్కిం, సెకండ్ ప్లేస్ గోవా. నెక్స్ట్ క్వశ్చన్ బీహార్ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఎవరిని మరణించిన తర్వాత 36 ఏళ్ల కంట కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది? భారత్ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుతో పురస్కరించిందంట. ఆన్సర్ వచ్చేసి కర్పూరి ఠాకూర్, బీహార్ మాజీ సీఎం. ఇతడు బీహార్ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి భారతరత్న పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. మరణించిన తర్వాత ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య ఆలయాన్ని ఇకపై ఏమని పిలువనున్నారు? ఆన్సర్ బాలక్ రామ్ మందిర్. బాలరాముడిని బాలక్ రామ్ అని పిలుస్తారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్గా పిలువనున్నట్లు ఇటీవల ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ 14వ జాతీయ ఓటర్ దినోత్సవం? ఆన్సర్ జనవరి 25, 2024. నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశముకు శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యకరమని ఇటీవల ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఎలన్ మస్క్. యుఎన్ఎస్సిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు వచ్చేసి 5, మొత్తం 15 ఉంటాయి సభ్య దేశాలు. అందులో శాశ్వత సభ్య దేశాలు వచ్చేసి 5. అది అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ దేశాలు శాశ్వత సభ్య దేశాలు. మరోసారి చెప్తున్నా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు, ఈ 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు యుఎన్ఎస్సిలో. మిగిలిన 10 వచ్చేసి ప్రతి రెండేళ్ళకు ఒకసారి మారుతూ ఉంటాయి సభ్య దేశాలు యుఎన్ఎస్సిలో. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2023 వార్షిక పురస్కారాల్లో T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నవారు? ఆన్సర్ సూర్యకుమార్ యాదవ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు సినీ నటుడు చిరంజీవి పద్మ పురస్కారాలలో ఏ పురస్కారం గెలుచుకున్నారు? ఆన్సర్ పద్మవిభూషణ్. మొత్తం కేంద్ర ప్రభుత్వం 132 పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో 5 పద్మవిభూషణులు. దేశ అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్. ఈ పురస్కారం ఈ సంవత్సరం 5 గెలుచుకున్నారు. అందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు చిరంజీవితో పాటు వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్లు కూడా
ఈ పద్మవిభూషణ్ అవార్డు గెలుచుకున్నారు. ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోండి. 5గురి పేర్లు ఇచ్చి ఇందులో కాని వారెవరు అని కూడా అడగొచ్చు. పద్మవిభూషణ్ పొందిన వారిలో క్రింది వాటిలో సరికాని వారని అడగొచ్చు. 5గురి పేర్లు గుర్తుపెట్టుకోండి. మొత్తం 132 పద్మ పురస్కారాలలో 5 పద్మవిభూషణ్లు, 17 పద్మభూషణ్, పద్మశ్రీలు వచ్చేసి 110 పద్మశ్రీలు, 110 పద్మశ్రీలు, 17 పద్మభూషణ్, 5 పద్మవిభూషణ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏపీ నుండి మొత్తం 3 పద్మ పురస్కారాలు, 2 పద్మవిభూషణ్ అండ్ 1 పద్మశ్రీ. తెలంగాణ నుండి మొత్తం 5 పద్మశ్రీలు, అన్ని పద్మశ్రీలు. టీఎస్కు 5 పురస్కారాలు, ఏపీకి 3 పురస్కారాలు లభించాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నాటో కూటమిలో ఏ దేశం చేరడానికి తుర్కియే పార్లమెంట్ అంగీకారం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి స్వీడన్. నాటో కూటమిలో ఏ దేశం చేరడానికి తుర్కియే పార్లమెంట్ అంగీకారం తెలిపింది? ఆన్సర్ స్వీడన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని రోజులు వ్యతిరేకంగా ఉన్న తుర్కియే సంవత్సరం నుండి నాటో కూటమిలో చేరడానికి స్వీడన్ ప్రయత్నిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఉన్న తుర్కియే ఇప్పుడు అంగీకారం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళానికి సంబంధించిన రాడార్ కేంద్రం దేశంలోనే 2వ VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఆన్సర్ దామగుండం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో దామగుండం ప్రాంతంలో. దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో దేశంలోనే ఇది 2వ VLF కేంద్రం అంట, కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్. ఇది భారత నౌకాదళానికి సంబంధించిన కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్. మొదటిది వచ్చేసి తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే సెకండ్, అది తెలంగాణ రాష్ట్రంలో దామగుండం ప్రాంతం వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘం ఎవరిని బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ విభాగంలో పురస్కారానికి ఎంపిక చేసింది? ఆన్సర్ DS చౌహాన్. ఇతనికి రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పథకం కూడా లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది రాష్ట్రపతి పురస్కారాలను. అందులో ఇతనికి సేవా పథకం లభించింది. దాంతోపాటు ఎన్నికల సంఘం బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ విభాగంలో కూడా ఇతనికి పురస్కారం లభించింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ నుండి పొందిన వారు సేమ్ అవార్డు. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు తెలంగాణ నుండి పొందిన వారు సర్ఫరాజ్ అహ్మద్ గారు పొందారు. సర్ఫరాజ్ అహ్మద్ సేమ్ అవార్డు తెలంగాణ నుండి పొందిన వ్యక్తి సర్ఫరాజ్ అహ్మద్. అంటే ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు తెలంగాణ నుండి సర్ఫరాజ్ అహ్మద్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ విభాగంలో పురస్కారం పొందారు. అండ్ ఇతను కూడా DS చౌహాన్ కూడా సేమ్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు పొందడం జరిగింది. ఇతనికి DS చౌహాన్కి అత్యుత్తమ సేవా పథకం కూడా లభించింది. రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పథకం కూడా 2 అవార్డులు పొందారు ఇతను DS చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఇమ్మాన్యుయల్ మాక్రాన్. ఇతడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారీ శక్తి అంటే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ త్రివిధ దళాల నుండి పూర్తి స్థాయిలో మహిళలు ప్రదర్శనలు చేయడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నుండి
టిఎస్ స్ట్రీట్ నుంచి జే జే హే తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. కుమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ 3D ఫోటోలను ప్రదర్శించారు. ఏపీ నుండి విద్యా శకటాన్ని ప్రదర్శించారు. అండ్ యూపీ నుండి అయోధ్యకు సంబంధించిన రామ మందిరం గురించి ప్రదర్శనలు శకటం మీద ప్రదర్శించారు యూపీకి సంబంధించి. అవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు పొందిన బ్రిటన్లోని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది. ఆన్సర్ అజిత్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 147 బంతుల్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించిన వారు. 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ 300 రన్స్ చేశారంట. అతను వచ్చేసి తన్మయ్ అగర్వాల్. ఇతడు రీసెంట్గా జరిగిన రంజీ ట్రోఫీలో భాగంగా ఇది ట్రిపుల్ సెంచరీ చేయడం జరిగింది. ఇతడు హైదరాబాద్ ఓపెనర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి మరణ శిక్షను అమలు చేసిన దేశం. ఆన్సర్ అమెరికా. నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి మరణ శిక్షను అమలు చేశారంట. ఇటీవల హత్య కేసులో దోషిగా తేలిన కెన్నెత్ స్మిత్పై ఈ నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి మొదటిసారిగా మరణ శిక్షను అమలు చేశారంట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతం గుర్తుపెట్టుకోండి, అతని పేరు కాదు. అమెరికా నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి మరణ శిక్షను అమలు చేసిన దేశం అమెరికా. ఇఫ్ పాసిబుల్ పర్సన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, కెన్నెత్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి AI యూనికార్న్ సంస్థగా అవతరించిన కంపెనీ పేరు. ఆన్సర్ కృత్రిమ్. ఇది AI స్టార్టప్. యూనికార్న్ సంస్థ అంటే $100 కోట్ల మార్కెట్ విలువ కలిగిన సంస్థ యూనికార్న్ అంటారు. 100 కోట్ల డాలర్లలో $100 కోట్ల మార్కెట్ విలువ కలిగిన సంస్థ యూనికార్న్ సంస్థ అంటారు. దేశంలోనే తొలి యూనికార్న్ సంస్థ వచ్చేసి కృత్రిమ్. ఇది AI స్టార్టప్. నెక్స్ట్ వచ్చి ఓలా గ్రూప్కు సంబంధించింది ఇది. కృత్రిమ్ AI స్టార్టప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పద్మభూషణ్ పొందిన ఏకైక విదేశీయుడు. ఆన్సర్ వచ్చేసి ఇతను తైవాన్కు చెందిన వ్యక్తి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్కాన్ గ్రూప్కు CEO. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భక్త రామదాసు తొలి విగ్రహాన్ని ఏ ప్రాంతంలో గుర్తించారు. ఆన్సర్ భద్రాచలం, ఖమ్మం జిల్లా. భక్తరాసు తొలి విగ్రహం అంట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ఇటీవల ఏ 4 జిల్లాల కోర్టులను పేపర్లెస్ కోర్టులుగా ప్రకటించారు. ఆన్సర్ వరంగల్, కరీంనగర్, హన్మకొండ, జగిత్యాల. ఈ 4 జిల్లా కోర్టులను పేపర్లెస్ కోర్టులుగా ఇటీవల ప్రకటించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.